స్వీట్ ప్రాబ్లం, వీళ్ళ షుగర్ ప్రాబ్లం. అబ్బా అప్పుడే వీళ్ళకైతే షుగర్ ప్రాబ్లం, కానీ మన వాళ్ళకి పొగర్ ప్రాబ్లం. ఇలా మనం ఇస్తే వద్దండి అంటాడు. ఏం రోగం అంటే ప్రసాదం తినకూడదండి అంటాడు. ఏం తినకూడదు? ఇదే శనగపిండి కొనుక్కుని తింటావు, అవునా? ఇదే నెయ్యి, ఇదే జీడిపప్పు, ఇదే పంచదార, ఇవన్నీ నువ్వు వాడతావుగా. ఇవన్నీ పండించింది నీ మాత్రం వాడేనా? బాగుగా నీ మాత్రం వాడే పండిస్తున్నాడు ఇవన్నీ. సో రోడ్డు మీద అరటిపళ్ళు కొని గోవిందా 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 అని చెప్పి అది ఇచ్చేవనుకో ప్రసాదంగా, నువ్వు ఫోటో ముందు పెట్టావు, వాడు తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే ఆ ఫోటోలో ఆ మంత్రంలో పవర్ ఉందని వాడికి తెలుసు. అది విషయం. ఈ తిరుమల ప్రసాదం ఎందుకు తినంటే ఇందులో పవర్ ఉంది. తింటే మళ్ళీ గతం ఎక్కడ గుర్తొద్దో, మతం వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తానేమో, ఆ పెంటలోంచి ఈ అమృతంలోకి వచ్చేస్తానని భయం. అయితే వీడు వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం ఈ పేర్లు అవి వాడుకుంటూనే ఉంటాడు. అలా రాకుండానికి పాస్టర్లు పెట్టే భయం అది. ఎందుకంటే ఆ బుక్లో అది ఉందో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు మళ్ళీ గతం గుర్తొస్తే ఈ దశంభాగాలు పోతాయని, వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని అది తినకూడదంటాడు. నిజంగా ఆ బొమ్మ అనుకుందాం, తిరుమల వెంకటేశ్వర బొమ్మే అనుకుందాం. నువ్వు శనగపిండి అయితే కన్జ్యూమ్ చేస్తున్నావుగా, పంచదార కన్జ్యూమ్ చేస్తున్నావుగా, నెయ్యి కన్జ్యూమ్ చేస్తున్నావుగా, జీడిపప్పు కన్జ్యూమ్ చేస్తున్నావుగా. నీ లెక్కలో వెంకటేశ్వర పవర్ లేదుగా. రోడ్డు పక్కన స్వీట్ కొంటున్నావుగా, మళ్ళీ పవర్ లైన్ తింటే భయం ఏంటి నీకు? అంటే భయం ఉంది. దట్స్ వై యు ఆర్ రిజెక్టింగ్ దిస్. ఈ మాట చెప్తే మొన్న ఎవడో రాక్షసుడు అన్నాడు, నువ్వు మరి పోలేరమ్మకి మాంకాలమ్మకి పెడతారు కదా మాంసం, అది మీ హిందువులే కదా, మీ దేవతలే కదా, నువ్వు తినవా? తిను అన్నాడు. మేము శాకాహార పద్ధతిలో పెరిగాం, మరి మేము ఎలా తింటాం? ఇప్పుడు ఏ అమ్మవారిదైనా ఏ అయ్యవారిదైనా పొంగల్ పెట్టు తింటాం, దద్దోజం పెట్టు తింటాం, మాంసాహారంలో కాదు కదా. అది మీ దేవుడైతే అన్ని జంతువులు తినేమన్నాడు, అన్ని పక్షుల్ని తినేమన్నాడుగా, మలంతో కాల్చుకుని అప్పాలు తినమన్నాడుగా. కాబట్టి మలమును లేకపోతే జంతువుల రక్తమును పక్షులు మెనూయే మిలిటరీ హోటల్ మెనూ కదరా బాబు. అసలు మిలిటరీ హోటల్ మెనూ ఫాలో అయ్యే గాడ్కి ఫాలో చేసి మీరు శనగపిండి నెయ్యి జీడిపప్పు తింటే ప్రాబ్లం ఏంటి అంటే మీకు వెంకటేశ్వర ఉన్నాడని నమ్మకం బాగా ఉంది. పోలే, దట్స్ గుడ్. కీప్ ఇట్. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. గోవిందా.